వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని పచావుకుంట తండాలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ ఆఘాతంతో పడిపోయిన నెమలిని చూసిన గిరిజనులు నీల్యా నాయక్, గోబ్రా నాయక్ దానిని కాల్చి ఇంటికి తీసుకెళ్లి తిన్నారు. ఈ విషయమై కొంతమంది తాండావాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణను నిర్వహించారు. అనంతరం ఇద్దరిపైన వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక పూర్తి స్థాయిగా నిజాలను నిర్ధారించిన తర్వాత అవసరమైన సెక్షన్ల ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఎవరైనా వన్యప్రాణులు హాని కలిగించి వాటిని తిన్నా చట్టపరమైన చర్యలను తీసుకుంటామని, వన్యప్రాణులపైన ఏమైనా జరిగినటువంటి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వైల్డ్ లైఫ్ పికాక్ చనిపోయింది అని ఒక న్యూస్ వచ్చింది. దానికి నేను మా సెక్షన్ ఆఫీసర్, బిట్ ఆఫీసర్కి పంపి అక్కడ ఎంక్వైరీ చేయించాను. పాచాయికుంటాల ఇద్దరు నీలియా నాయక్ సన్ ఆఫ్ టక్రియా అండ్ గోమ్రియా నాయక్ సన్ ఆఫ్ డాకియాన్ ఇద్దరు ఎంక్వైరీ చేసినాం. వాళ్ళకి ఆఫీస్కి తెచ్చినాం. ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దాన్ని వాళ్ళకి లీగల్గా ప్రాసిక్యూట్ చేస్తాము, కేసు చేస్తాము. అన్ని యాజ్ పర్ రూల్స్ ఏమేమి ఉన్నాయో అది ప్రాసిక్యూట్ చేసి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము.